పరిశుద్ధ దేవుని వాక్యము వినుటకు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. పాడైపోయిన ఈ లోకములోనికి దేవుని యొక్క వర్తమానము తేబడి ఉన్నది. ఈ దినములలో చాలా ముఖ్యమైనది ఈ కమ్యూనికేషన్ అనగా, ఈ మెసేజ్ అనగా, ఇన్ఫర్మేషన్ అనగా చాలా ముఖ్యమైనది ఈ లోకములో. ఈ సమయంలో ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయిందనుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా స్ట్రైక్ చేసినట్లయితే, విమాన సిబ్బంది స్ట్రైక్ చేసినట్లయితే, రైల్వే సిబ్బంది స్ట్రైక్ చేసినట్లయితే, ఒక హాస్పిటల్ సిబ్బంది స్ట్రైక్ చేసినట్లయితే, అదంతా కూడా ఒక మినీ వార్లా తయారవుతుంది, ఒక చిన్న యుద్ధంలా తయారవుతుంది. మన జీవితంలో అనేక మంది మరణించువారుగా కూడా ఉంటారు. ఈ ఆధునిక యుగములో లేక ఈ లోకములో ఎన్నో ఆధునిక సౌకర్యాలు, కమ్యూనికేషన్కి సంబంధించిన సౌకర్యాలు, అర్జెంటుగా వెళ్ళే సౌకర్యము, అర్జెంటు కాకుండా వెళ్ళే సౌకర్యము, ఒక వ్యక్తిని పంపించే విషయము, ఆ వ్యక్తిని పంపించడం కన్నా ముఖ్యముగా నేనే వెళ్ళి చెప్పాలనే విషయము, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దేవుని మాట గురించి చూసినట్లయితే, దేవుడు ఎలాగ ఇన్ని కోట్ల మంది జనాంగానికి ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఏ విధముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వారితో ఏ విధముగా సంభాషించు ఉన్నాడు, అది ఎవరికైనా అర్థమవుతుందా అని అనుకున్నట్లయితే మనకు అర్థం కాదు. మనం ఒకరితో ఒకరు సంభాషణ చేయగలం, ఒక 10 మందితో చేయగలం, ఒక 1000 మందితో చేయగలం, కానీ దేవుడైతే విశ్వంతో సంభాషణ చేయుచున్నాడు. హోల్ కాస్మాస్, ఈ విశ్వమంతా కూడా బిలియన్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఉన్నదండి. ఈ సోలార్ సిస్టమ్ ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయంటే బిలియన్స్ ఉన్నాయంట. కోట్లాది కోట్లు సోలార్ సిస్టమ్ ఈ లోకంలో ఉన్నదంట. గ్యాలక్సీస్ ఉన్నాయి, నక్షత్రాలు, మిల్కీవేస్, పాలపుంతలు అంటారు, అలాంటివి ఎన్నో కోట్ల ఈ లోకంలో ఉన్నాయి. వాటన్నిటితో కూడా దేవుడు కమ్యూనికేట్ చేస్తున్నాడు. అది ఎంత గొప్ప విషయము. ఇవన్నీ కూడా ఎంత దూరాన ఉన్నాయని మనం అనుకున్నట్లయితే కొన్ని కోట్ల వెలుగు సంవత్సరాల దూరంలో ఉన్నాయంట. అంటే ఆ వెలుగు అక్కడ ప్రారంభించబడి ఇక్కడ రాబోతులకి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందండి. అంత దూరంలో అవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దేవుడు ఏ విధముగా మెసేజ్ పంపగలుగుతున్నాడు, ఎర్త్లింగ్స్ ఏ విధముగా సంభాషణ ఆయన జరుపుచున్నాడు. బైబిల్లో చాలాసార్లు మనం చూసినప్పుడు ఈ మెసేజ్ అనేక మార్గముల ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. అనేక మార్గముల ద్వారా, కొన్నిసార్లు దేవదూతల ద్వారా, మరియమ్మకు దేవదూత ద్వారా వర్తమానం పంపించాడు. కొంతమంది మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా, కొంతమంది అయితే జంతువుల ద్వారా కూడా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటాడు, 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అప్పుడైతే ప్రవక్తలు ఉన్నారు, వారితో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు. అయితే ఈ వర్తమానము చాలా అర్జెంట్, చాలా ముఖ్యమైనది. కాబట్టి దేవుడే దిగివచ్చి ఆ వర్తమానం చెప్పాలని తన కుమారుని యేసుని లోకానికి పంపించి యేసు ద్వారా ఆ వర్తమానం మనకు ప్రకటించాడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 25వ వచనం చదివినట్లయితే ఈ వాక్య భాగం ఏదనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వము లెక్క చూచి దాన్ని ముగించెను, టెకేల్ అనగా
ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇది బెల్షజర్ ప్యాలెస్. ఇరాక్లో బెల్షజర్ ప్యాలెస్ అంటారు. దేవుని చేరాత అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మెనే టెకెల్ ఫార్సిన్, ఇది రహస్యమైన రాత, వింతైన రాత, ఎవరు కూడా చదవలేనటువంటి రాత, అర్థం చేసుకోలేనటువంటి రాత. చరిత్రలో విషాదకరమైన విషయం ఏమిటంటే, మానవుడు గతము నుండి ఏమీ నేర్చుకోలేకపోతున్నాడు. గతం ఎంతో జరిగింది, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా మనతో మాట్లాడుచూ ఉన్నది. అయితే చదివి కూడా దాని నుండి మనం ఏమీ నేర్చుకోకుండా అది చదవడానికే పరిమితం చేయవారిగా మనం ఉన్నాం. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షజరు 6th century బిఫోర్ క్రైస్ట్, యేసు ప్రభువు పుట్టక ముందు 6వ శతాబ్దంలో ఉండేవాడు. నెబుకద్నెజరు ఎలా ఉన్నాడో ఇవన్నీ కూడా రాజనగర్లో జరిగిన విషయాలు, బెల్షజరు ఉండగానే జరిగిన విషయాలు. ఆకాశం నుండి ఒక చెయ్యి వచ్చింది, దేవుని హస్తము ఎవరో గ్రహించలేరు. ఆ హస్తము ఎలా వస్తుందో ఎవరో గ్రహించలేరు. వచ్చి అది గోడ మీద రాసినప్పటికి కూడా ఈ రాజుగారు త్రాగడం మానలేదు, ఎగతాళిగా జీవించడం మానలేదు. అయితే దానియేలు అనే భక్తుడు దాని అర్థము చెప్పినప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు. దాని అర్థము చెప్పినప్పుడు కూడా పశ్చాత్తాపడినట్లుగా మనం చూడడం లేదు. బిఫోర్ క్రైస్ట్ 6th centuryలో జరిగిన ఈ సంఘటన ఈ 21వ శతాబ్దంలో మనము జీవిస్తున్న ఈ శతాబ్దంలో మనకు కూడా చెందినదై ఉన్నది. ఆ దినమున వారు ఏ విధముగా ఆ వాక్యాన్ని నెగ్లెక్ట్ చేశారో మనము కూడా ఈ దినమున అదే దేవుని వాక్యాన్ని మనము నెగ్లెక్ట్ చేసి మనము దానిని అంగీకరించలేకపోతున్నాం. మెనే గాడ్ హ్యాత్ నంబర్డ్ ది డేస్ అండ్ ద కింగ్డమ్ అండ్ ఫినిష్డ్ ఇట్. నీ మార్గములు, నీ రాజ్యము సంపూర్ణము కాబోతున్నది, నీ దినములు ఆయన లెక్కించి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనము కూడా రాజైన బెల్షజరు వలె జీవిస్తున్నాం. మన తండ్రులతో, మన పితరులతో, దేవుని భక్తులతో దేవుడు ఏ విధముగా డీల్ చేశాడో, ఏ విధముగా వ్యవహరించాడో పూర్తిగా మర్చిపోయాం. పూర్తిగా మర్చిపోయి మన జీవనాన్ని, మన జీవితాన్ని మనం గడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. గతము నుండి నేర్చుకోకపోవడం అనేది గొప్ప విషాదం. అది భయంకరమైన పొరపాటు. దెర్ ఆర్ సో మెనీ హిడ్డెన్ లెసన్స్ ఫర్ అస్. మన కొరకు దాచబడిన అనేకమైన పాఠములు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. దానియేలు ఆ మాటలకు అర్థం చెప్పే సమయంలో భయపడ్డా? భయపడలేదు. ఏమేన్? రాజును నిందిస్తూ కనికరం లేకుండా ఆ మాటలకు అర్థం చెప్పగలిగి ఉన్నాడు. ఏమేన్? 18వ వచనం మనం చూసినప్పుడు, రాజా చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు ఇతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించెను, ఎవరిని పడద్రోయగోరినో వారిని పడద్రోసెను. కాబట్టి సకల రాష్ట్రములు, జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. ఏమేన్? అందరూ వణుకుచూ ఉన్నారు. కానీ దానియేలు అంటున్నాడు, హీ వాజ్ ఎ ఫియర్లెస్, భయం లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి సింహాల బోనే తగిందండి. రాజుగారన్నా భయం లేదు, రాజు దగ్గర మాట్లాడడానికి భయం లేదు, ఆ గోడ మీద రాసిన రాతకు జవాబు చెప్పడానికి కూడా ఆయన భయం లేదు. అటువంటి వ్యక్తికి సింహాల బోనే తగినది అని నేను అనుకోవచ్చు. అయితే అక్కడ దానియేలు ఏదో అయ్యగారు, రాజుగారు చిత్తగించుము అన్నట్లుగా మాట్లాడలేదు. కానీ హీ వాజ్ రోరింగ్ లైక్ ఎ లయన్. ఒక సింహం వలె ఆయన అరుస్తూ మాట్లాడుతున్నాడు. దీని యొక్క అర్థము. రోరింగ్ లైక్ ఎ లయన్, ఆయన అరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మన హృదయం అనే గోడ మీద రాస్తూ ఉన్నాడు.
మన హృదయం అనే గోడ మీద దేవుడు రాస్తూ ఉన్నాడు. మెనే మెనే, ఈ నీ రోజులు, మన రోజులు, నీ రోజులు, నా రోజులు లెక్కించబడి ఉన్నవి అంటూ ఉన్నాడు. అవర్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అ రన్నింగ్ రేస్ ఫ్రమ్ ది వూమ్ టు ద టూమ్. మానవ యొక్క జీవితం అనేది ఒక రన్నింగ్ రేస్ లాంటిదండి, ఒక పరుగు పందెం లాంటిది. ఎక్కడ నుండి? తల్లి గర్భము నుండి సమాధి వరకు కూడా ఇది పరిగెట్టే ఒక రన్నింగ్ రేస్. అది మనం మర్చిపోవడానికి వీల్లేదు. క్రాడల్ టు ద క్యాస్కెట్, ఉయ్యాల నుండి సమాధి పెట్టే వరకు కూడా మనం పరిగెడుతూనే ఉంటాం ప్రియులారా. అది మనం మర్చిపోవడానికి వీల్లేదు. మోషే అంటున్నాడు, 90వ కీర్తనలో మోషే అంటాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఈ వాక్య భాగంలో చాలా జ్ఞానం ఉన్నది ప్రియులారా. దినములు లెక్కించుట. ఒకవేళ నా దినముల గురించి నేను లెక్కించుకున్నట్లయితే నాకు 65 సంవత్సరములు, సంవత్సరంకు 365 రోజులు అనుకున్నట్లయితే 23,725 రోజులు మనం జీవించాను. అలాగే సహోదరు దేవరాజు గారి 62 సంవత్సరాలు అనుకున్నట్లయితే 22,692 దినములు జీవించాడు. అలా సహోదరుడు బాబా గారు ఒకవేళ 64 సంవత్సరాలు అతనికి ఉన్నాయి అని అనుకున్నట్లయితే 23,360 దినములు జీవించాడు. అలాగే మనందరూ కూడా లెక్క వేసుకున్నట్లయితే మన దినములు మనం లెక్కించుకోగలము. జాన్ వెస్లీ అనే ఒక గొప్ప భక్తుడు సమయాన్ని వృధాపరిచేవాడు కాదండి. లాంగ్ జర్నీ వెళుతున్నప్పుడు ఆయన పుస్తకాలు రాసేవాడు, ఉత్తరాలు రాసేవాడు. ఒకరోజు తన కుమారునితో అంటాడు, కుమారుడా, నాకు ఓన్లీ 20 నిమిషాల టైం మాత్రమే ఉన్నది. ఈ 20 నిమిషాలు మనం నడిచి వద్దారి అంటాడు. ఓన్లీ 20 మినిట్స్ నడిచి వద్దారి అని అంటాడు. ఏమేన్ ఆ విధముగా సమయాన్ని ఆయన ఏ మాత్రం కూడా వృధాపరచకుండా కనిపెట్టుకునేవాడు. మనమైతే మన సమయాన్ని వృధాపరచువారుగా ఉంటాం. నేను మీటింగ్ వచ్చేటప్పుడు సోదరుడు షడ్రక్ అన్నాడు, లేట్ అయిపోద్దండి అన్నాడు. ఇంటికెళ్ళి ఏం చేస్తావు అని అడిగాను. ఇంటికెళ్ళి ఏం చేస్తావు ఇంటికెళ్ళి, నీకు లేట్ అయిపోతుంది అని. ఇంతమంది పాటలు పాడతారు, ఇంతమంది సాక్ష్యాలు చెప్తారు, కానుకలు పడతారు, సంస్కారం ఇస్తారు, ఎన్ని ఇస్తారు కదా, లేట్ అయిపోద్ది కదా, 1 గంట అయిపోద్ది కదా అన్నట్లుగా ఆయన అన్నాడు. ఇంటికెళ్ళి ఏం చేస్తామని అడిగాను. నేను ఒకసారి బస్సు గురించి ఎదురు చూస్తున్నాను. నేను రెవరెండ్ గరబత్ తొపోలియన్ అనే ఒక మిషనరీ బ్రెజిల్ నుంచి వచ్చాడు. ఆయన నేను ఒక బస్సు గురించి ఎదురు చూస్తున్నాం, మా ఊరు వెళదారని. 10 గంటలకు వస్తుందన్నారు, 10 గంటలకు రాలేదు. ఇంకో గంటలో వస్తుందని చెప్పారు, ఆ గంట కూడా వెయిట్ చేసాం, అంటే 11 గంటలు. 11 గంటలకు కూడా రాలేదు. ఇంకా వచ్చేస్తుందండి అన్నారు. 12 అయిపోయింది, 12 కూడా రాలేదు. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, ట్యాక్సీ ఉన్నది, 100 రూపాయలు ఇస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, ఆ ట్యాక్సీలో వెళ్ళిపోతారని చెప్పేసి అన్నాను. అంటే ఆయన అన్నాడు, ట్యాక్సీలో వెళితే 100 రూపాయలు తీసుకుంటాడా, చాలా బాగుంది అని చెప్పేసి, అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు ట్యాక్సీలో ఎక్కువ, నేను వెనకాల పరిగెడతాను అన్నాడు. నువ్వు డబ్బులు ఇచ్చుకుంది కానీ నేను పరిగెట్టుకుని వచ్చేస్తాను అన్నాడు. వచ్చేస్తానని అక్కడ కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టి ఇంటికెళ్ళి ఏం చేస్తావు అని అడిగాడు. పడుకుంటావు కదా, అదేదో ఇక్కడ పడుకో అన్నాడు. కూర్చొనే పడుకో అన్నాడు. కూర్చొని పడుకొని మనకు రాదు కదండి. ఆయన కూర్చొనే పడుకున్నాడు. అలాగా నాకు రావట్లేదు కూర్చొని పడుకోవడం. ఎప్పుడు మంచం మీద పడుకోవడమే తప్పించి కూర్చొని పడుకోవడం మనకు రాదు. అలాగా మన సమయాన్ని, మన డబ్బుని వృధాపరచువారుగా ఉంటాం ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం. బైబిల్ చెబుతుంది, సమయమును పోనీయక. చాలామంది ఇక్కడ ఈ సంఘంలో ఉన్నవాళ్ళు మీ వస్తువులు తాకట్లు పెడతారండి. రోల్డ్ గోల్డ్ ఎవడో తాకట్టు పెట్టడం ఉన్నారండి. ఒకసారి పెట్టారండి. తాకట్టు పెడతాం కదా, వస్తువులు తాకట్టు పెడతాం కదా, ఆ జ్యువెల్స్, గోల్డ్, డైమండ్స్ అవన్నీ కూడా తాకట్టు పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, మరలా డబ్బు ఇచ్చి మళ్ళీ పొందుకుంటాం. డబ్బు ఇవ్వకుండా మనకి ఇవ్వడం, వడ్డీతో సహా మనం కట్టాలి. అదే విధముగా మన సమయాన్ని పొందుకోవాలి. వాట్ ఎవర్ టైమ్ యూ లూజ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్. ఆ సమయాన్ని మనం పొందుకోవాలి. ఒకసారి ఒక అమ్మ బజార్లోకి వెళ్ళి తన కుమారుడికి ₹1 ఇచ్చిందంట. కొనుక్కోరా బాబు, నీకేం కావాలో కొనుక్కో అని చెప్పిందంట. కొనుక్కో అని చెప్తే వాడు ఆ కొట్టు ఈ కొట్టు అన్ని కొట్లు కూడా తిరిగి 1 గంట సేపు టైం స్పెండ్ చేసి ఏం కొనుక్కోకుండా వచ్చేసాడట.
ఆ రూపాయి పట్టుకొని వచ్చేసాడట. ఏరా కొనుక్కోలేదా, ఇంతసేపు ఇంత టైం వేస్ట్ చేసావు, కొనుక్కోలేదా అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంట, అమ్మ నా దగ్గర ఉన్నది ఒకే ఒక రూపాయి. ఆ రూపాయిని నేను సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా ఖర్చు పెట్టుకోవాలి, నాకు కావాల్సిన దొరికినప్పుడే కొనుక్కోవాలి, అందు గురించి అంతా తిరిగాను, నాకు దొరకలేదన్నాడు. అదేవిధంగా ప్రియులారా, దేవుడు మనకిచ్చినది ఒకే ఒక లైఫ్ టైం. 2 లైఫ్ టైమ్స్ ఇచ్చాడనుకోండి, ఒక లైఫ్ టైమ్స్లో ఆడుకొని ఇంకొక లైఫ్ టైంలో దేవునికి ఇష్టంగా జీవించవచ్చు. లేదు, ఒకే ఒక లైఫ్ టైం, నీకు వేరే సమయము లేదు. ఇదే సమయము, ఇదే అనుకూల సమయమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. టెకేల్, యు ఆర్ వెయిడ్ ఇన్ ద బ్యాలెన్స్. టెకేల్ అని రాయబడి ఉన్నది. యు ఆర్ వెయిడ్ ఇన్ ద బ్యాలెన్స్. నువ్వు త్రాసులో తోచబడి ఉన్నావు. త్రాసులో తోచబడినప్పుడు యు ఫౌండ్ వాంటింగ్, నీవు తక్కువగా కనబడి ఉన్నావు అంటున్నాడు. ప్రియులారా, శక్తివంతమైన మాటలు వ్యక్తిగత జీవితంలో ఎలా గడపాము అనే దానికి పర్యవసానము. మన జీవితంలో ఈ శక్తివంతమైన మాటలు మనం స్వీకరించి మన పర్సనల్ లైఫ్ ఏ విధముగా ఉన్నది అనేది మనము చూసుకోవాలి. ఆ మాటల ప్రకారము మనమందరము కూడా తూకం వేయబడుచున్నాము. అందరూ కూడా తూకం వేయబడుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే నేను అనుకుంటాను, ఏ భాగం తూకం వేయబడుచున్నది? నా చేతుల, నా కాళ్ళ, నా బాడీయా, నా తల, ఏది తూకం వేయబడుచున్నది అని నేను అనుకుంటాను. బహుశా దేవుడు అనుకుంటాను నేను, మన ఆశలను, మన ఉద్దేశములను ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. దాచబడి ఉంచిన ఆలోచనలు ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో దాచబడిన ఆలోచనలు ఉంటాయి, వాటిని ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. కొంతమందికి దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. జెలస్ అండ్ జీల్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఎంతో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. వాటిని ఆయన తూకం వేయవాడనో మనకు తెలియదు. ఆమేన్. ఎంతమందిని దేవుని ఎదుగు మనం తేగలిగాము అనేది తూకం వేయవాడై ఉన్నాడేమో. నువ్వు దేవుని నమ్ముకున్న తరువాత, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడిన తరువాత నువ్వు ఎంతమందిని దేవుని ఎదుగు తీసుకుని వచ్చినావు, అది ఆయన తూకం వేయుచున్నాడేమో మనకు తెలియదు. ఎంత డబ్బు దేవుని పనికిచ్చావో అది తూకం వేయుచున్నాడేమో మనకు తెలియదు. దేవుని సేవలో ఎంత గడిపావు, ప్రార్థనలో ఎంత గడిపావు, దేవునితో ఎంత సమయం గడిపావు, అది తూకం వేయుచున్నాడేమో మనకు తెలియదు. మనకు నిజముగా తెలియదు ప్రియులారా, ఏది తూకం వేయుచున్నాడో మనకు తెలియదు. దేవుని చేతిలో తక్కడ ఉన్నది. బ్యాలెన్స్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. దేవుని చేతిలో తక్కడ ఉన్నది. అది దైవికమైన తక్కడ, మామూలు హలోక సంబంధమైన తక్కడ కాదు. ఆయన మన యథార్థతను తూకం వేయుచున్నాడు. మన యథార్థతను ఆయన తూకం వేయుచున్నాడు. నువ్వు ఏ విధముగా జీవించావు ఈ లోకములో, యథార్థముగా నువ్వు జీవించావా? యువర్ సిన్సియారిటీ, నీ యొక్క యథార్థతను ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. ఆలోచించండి, మన జీవితాలు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎంతవరకు యథార్థముగా మనం జీవించాము, యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? యోబు భక్తుడు అంటాడు, నేను యథార్థవంతునిగా నేను ఉన్నాను. ఈరోజు ఈ జీవప్రసాద్ గారు అదే చెప్పారు. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో పెరిగాను, సండే స్కూల్లో పెరిగాను, దేవునితో పెరిగాను, దేవుని కార్యాలు చేసుకుంటూ వచ్చాను. అలాగే యోబు కూడా అంటున్నాడు, నేను యథార్థవంతుడను అంటున్నాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. డియర్ ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, మీరు ఆలోచించండి. ఆయన త్రాసులో తూసినప్పుడు నువ్వు ఏ విధముగా ఉంటావు? యథార్థమైన జీవితాన్ని కలిగిన వానిగా ఉన్నావా? ఈజ్ నాట్ వెయింగ్ యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్. బయట ఎంత అందంగా ఉన్నావో దాన్ని ఆయన తూకం వేయడం లేదు. నీ శరీరం నల్లగా ఉన్నదా, తెల్లగా ఉన్నదా, పసుపుగా ఉన్నదా, ఎర్రగా ఉన్నదా, నీ బోన్స్ బలాఢ్యం ఉన్నదా లేదా, ఈజ్ నాట్ వెయింగ్ దోస్ థింగ్స్. అవి ఆయన తూకం వేయడం లేదు. దేవుడు తూకం వేయుచున్నాడు. ఏమిటి తూకం వేయుచున్నాడంటే, హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ వెన్ యు ఆర్ అలోన్. భయం వేస్తుంది కదండి, భయం వేస్తుంది కదా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. ఒంటరిగా నువ్వు ఏ విధముగా తలంపులు కలిగి ఉన్నావు, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? వెన్ యు ఆర్ ఇన్ సాలిట్యూడ్. అందరికీ భయం వేస్తుంది. ఈ మాట ఆలకిస్తే అందరికీ భయం వేస్తుంది. క్యాంటీన్లో ఒక వ్యక్తి క్యూలో నిలబడి, ఉద్యోగానికి వచ్చాడట, క్యూలో నిలబడి మధ్యాహ్నం భోజనంకి వెళ్ళి భోజనం కొనుక్కోవడానికి ఆ క్యూలో నిలబడ్డాడంట.
క్యూలో నిలబడి ఒక ఖరీదైన ఐటెం డబ్బు చెల్లించకుండా తీసుకొని వెళ్ళిపోయాడట. అంటే అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని వినియోగించేసుకోవాలి. ఆ డబ్బు తీసుకోలేదు, కౌంటర్లోనూ డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే నేను చాలా తెలివైన వాడిని, నేను డబ్బు చెల్లించకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనుకునేవారంట. మేము మా పాప మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు మా డ్రైవరు అక్కడ ఉంటుంది కదండి, టోల్ గేట్ ఉంటుంది కదా, టోల్ గేట్ దగ్గర స్పీడ్గా పోనీ డబ్బులు కట్టొద్దు మనం అని చెప్పేసి మా పాప వీళ్ళందరూ అంటుండేవారు. ఎలాగ ఎగ్గొడదారి మనం, అలాగే ఈ యవనస్తుడు కూడా ఎగ్గొట్టాడట, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడట. అయితే ఆ కౌంటర్లో వాడే కన్నులు కప్పాడు కానీ హీ లూజ్ హిజ్ అపాయింట్మెంట్, తన యొక్క ఉద్యోగము కోల్పోయాడు. కొంతలో నమ్మకముగా లేకపోయినట్లయితే దేవుడు కనిపెట్టి వాడై ఉన్నాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా కనిపెట్టాయి అతను ఎలా చేశాడో అనేది. ఉద్యోగం లేకుండా పొమ్మన్నారంట ప్రియులారా. అబ్రహాం లింకన్ అంటాడు, నేను దేవుని దేశముల గురించి చేయదలచినది ఎంత కష్టమైనా నేను చేస్తానంటాడు. దేశముల గురించి చేయగలిగినది ఎంత కష్టమైనా నేను చేస్తానని అబ్రహాం లింకన్ అంటాడు. అంటే దేశం అంటే అంత ప్రేమ కలిగిన వాడు. ఇంగ్లాండ్లో ఒక హై వైకుంబ్ అనే ఒక సిటీ ఉన్నది. ఆ సిటీలో కౌన్సిలర్స్ని తూంచేవారంటండి. కౌన్సిలర్స్ ఉంటారు కదా, ఆ సిటీలో ఉన్న కౌన్సిలర్స్ని తూంచేవారంట. ఎందుకు తూంచుతారు అని అనుకున్నట్లయితే ప్రజలు డబ్బు తినేసి ఎంత బరువు ఎక్కిపోయారు, ఎంత లావు ఎక్కిపోయారు అని తూంచేవారంట. డబ్బు తినేస్తే లావు ఎక్కిపోతారు కాబట్టి అలా తూంచేవారట. ప్రియులారా, ఆత్మను తూకం వేసే తక్కెడ. ఇది మామూలు తక్కెడ కాదు ప్రియులారా, ఆత్మను తూకం వేసే తక్కెడ. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడతాయి, మన దృష్టికి కరెక్ట్గా కనబడతాయి. నువ్వు అనుకోవచ్చు ఎవరో చూడడం లేదు కదా, వీఆర్ హైడింగ్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని కూడా మనం తప్పించుకున్నాం కదా అని మనం అనుకుంటాం, పర్వాలేదు అని మనం అనుకుంటాం. కానీ యెహోవా ఆత్మలను పరిశోధించువాడు, యెహోవా ఆత్మలను పరిశీలించువాడు. మనకు మనం చాలా మంచివారమని చెప్పుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, చాలా బ్యూటిఫుల్గా తయారవుతాం, అందరికీ సహాయాలు చేస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాం, మంచివాడని పేరు చెప్పుకుంటూ ఉంటాం, నిరపరాధులుగా ఉండాలని కోరుకుంటాం. పర్వాలేదు, తప్పులేదు, అదేమీ తప్పులేదు. అయినప్పటికీ కూడా దేవుడు నీ ఆత్మను తక్కెడలో వేయుచున్నాడు. నీ దాన ధర్మాలు కాదు, నీ అందము కాదు, నీ చందము కాదు, నీ యొక్క అవుటర్ అపియరెన్స్ కాదు, నీ ఆత్మను ఆయన తక్కెడ వేయుచున్నాడు, తూకం వేయుచున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. సాలిడ్ మెటీరియల్ మనం తూకం వేస్తుంటాం కదండి. ఒక మెటీరియల్ ఉన్నదంటే దాన్ని మనం తూకం వేస్తుంటాం కదా. సమూయేలు జెస్సీ కుమారులు అభిషేకింపడినప్పుడు చాలా పొరపాట్లు చేశారు, చాలా పొరపాట్లు. ఒక కుమారుని ద్వారా ఒకడు, ఆ తర్వాత ఇంకొకడు. దేవుడు సమూయేలుకి చెప్పి విసిగిపోయాడు, నీ కొడుకులు ఇలాంటి వాళ్ళు అని చెప్పి విసిగిపోయాడు. రూపాయలు లక్ష్య పెట్టేవాడు దేవుడు. సమూయేలుని అంటాడు, రూపాయలు లక్ష్య పెట్టవద్దు, దావీదుని ఎన్నుకునే సమయంలో రూపాయలు లక్ష్య పెట్టవద్దు. యేసు ప్రభువారు శిష్యులు ఒక గ్రామస్తులు అంగీకరించలేదంటండి. ఒక గ్రామంలోనికి వెళ్ళారు సువార్త చెప్పాలని, మంచి మాటలు చెప్పాలని వెళితే ఆ గ్రామస్తులు అంగీకరించలేదంట. ఆ గ్రామాన్ని శిష్యులు అన్నారంట, కాల్చివేయండి అన్నారంట, మొత్తం గ్రామాన్ని కాల్చివేయమన్నారంట. అయితే యేసు ప్రభువారు, చూడండి మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారు, ఎటువంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారు అని యేసు ప్రభువారు వారితో మాట్లాడాడు. ప్రియులారా, లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనము 55వ వచనము చదువుకుంటారు. 9వ అధ్యాయము. అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగుగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆయన ఎవరినీ గద్దింపక అందరికి దయచేయవాడు.
అయితే ఇక్కడ వారిని గద్దించాడు. మీ హృదయం ఈ విధముగా ఉన్నదని గద్దించాడు. అంతటా వారు మరొక గ్రామంకు వెళ్ళిరి. ఆ మార్గంలో వెళ్ళిచుండగా నీవెక్కడికి వెళ్ళదు అని నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పిన ఒక వ్యక్తి. అందుకు యేసు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నాట్ ఫర్ డిస్ట్రక్షన్, నాశనం చేయడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు. అందుచేతనే తన శిష్యులను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. 3వ అధ్యాయం యోహాను 3:16-17 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనం చూసినట్లయితే లోకము తన కుమారుని ద్వారా రక్షింపబడుటకే గాని లోకమునకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. యేసు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు. తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు, రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపడతారు. ఆమేన్. అందరూ కూడా రక్షింపడతారు. అందరూ కూడా. ఆయన అప్పగింపబడే రాత్రి ముందు సమయంలో ఆ శిష్యుల మధ్య ఒక వివాదం పుట్టిందంటండి. ఆ వివాదం ఏమిటంటే ఎవడు గొప్పవాడు. అయితే యేసు ప్రభువు అన్నాడు, గొప్పవాడిగా ఉండగోరిన వాడు పరిచారకుడై ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు పరిచారకుడు, సేవకుడై ఉండాలి అంటున్నాడు. అందుచేతనే యేసు ప్రభువుని ఎవరు అంగీకరించలేదు ప్రియులారా. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు రాజు అయిపోతాడు అని హోసన్నా అని చెప్పి కేకలు వేశారు. కేకలు వేసిన తర్వాత నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు ప్రభువు చెప్పగానే సిలువేడి అని మాట మార్చేసిన మానవాళి. యేసు ప్రభువు రాజ్యం వేరు, యేసు ప్రభువు భక్తి వేరు, యేసు ప్రభువు ప్రవర్తన వేరు. ఇదంతా కూడా విపరీతముగా ఉంటుంది ప్రియులారా. అయితే మనం ఏ రకమైన ఆత్మను కలిగి ఉన్నాం? యేసును నమ్ముకున్న తర్వాత మనం ఏ రకమైన ఆత్మను కలిగి ఉన్నాం? ఓర్పు కలిగిన ఆత్మన, దీర్ఘశాంతము కలిగిన ఆత్మన, ఏ రకమైన ఆత్మ? దేవుడు తూకం వేసినప్పుడు నీ ఆత్మ ఏ విధముగా ఉన్నదని దేవుడు మాట్లాడతాడు. 2వ కొరింథీయులో 6:4-5 వచనాలు చదివినట్లయితే శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలో, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములతోను, ఉపవాసములతోను మిగులు ఓర్పు గలవారై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసును నమ్ముకున్న మనము ఈ రకమైన స్థితిని కలిగిన వారిగా ఉండాలి. దేవుడు అటువంటి ఆత్మను తూకం వేయవాడై ఉన్నాడు ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రం. ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు కావచ్చింది. ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు కావచ్చింది. గ్రహం స్టెయిన్స్ ఆయన చనిపోయి, ఆయన చంపబడి భార్య అంటది, ఐఎమ్ గ్రేట్లీ అప్సెట్ బట్ నాట్ యాంగ్రీ. నేను అప్సెట్ అయ్యాను కానీ నాకు కోపం లేదంటది. ఇది ఎక్కడి విడ్డూరమైన మాట అండి? చాలా విడ్డూరం కదా. మానవులైన మనకు చాలా విడ్డూరమైన మాట. మృదువైన సాధువైన ఆత్మ కలిగి ఉన్నామో లేదో అని దేవుడు తూకం వేయవాడై ఉన్నాడు. ఈ గ్రహం స్టోవర్ట్ గారి యొక్క భార్య ఆత్మను తూకం వేసినట్లయితే ఆమె తేలిపోదు ప్రియులారా, ఆమె సరిపోతుంది తూకంలో. అదే విధముగా మన జీవితాలు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మనం తేలిపోవారుగా ఉన్నామేమో. 2 తిమోతి 2:24 చూసినట్లయితే
రెండవ తిమోతి 2:24 సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొలుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని దేంతోటండి? కత్తితోనా, బాకుతోనా, సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరిడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. ఇది ఎవరికండి? పాస్టర్ గారికా? నాట్ ఓన్లీ పాస్టర్ గారికి కూడా, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికేను, క్రీస్తుని అంగీకరించిన మనందరికీను, సత్యం ఎరిగిన మనందరికీను, మనమందరం కూడా ఏ విధముగా ఉండాలంటున్నాడంటే సాత్వికముతో ఏ విధంగా శిక్షించాలి? సాత్వికముతో శిక్షించాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పరిస్థితులు టెన్షన్గా ఉన్నప్పుడు, ఇరిటేట్గా ఉన్నప్పుడు సాధారణంగా ఎంత భక్తుడైనా సరే కోపం వస్తుంది. ఎంత భక్తుడైనా కోపం వస్తుంది. అయితే కోపం రాకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనలను నవ్వించేది చేస్తుంది. కోపం రాకుండా నవ్వించేదిగా చేస్తుంది. ఎల్లప్పుడూ శాంతియుతముగాను జగడము ఆడని వారుగాను దేవుని నమ్ముకున్న బిడ్డలైన మనము. దేవుడంటే చెప్పండి, యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నమ్ముకున్న మనము, ఆయన వాక్యాన్ని అంగీకరించిన మనము బయట ఇంట సాధువైన ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. సాధువైన ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. టెకేల్ తూకం వేస్తున్నప్పుడు నీ నీతిని ఆయన తూకం వేస్తాడు, యథార్థతను ఆయన తూకం వేస్తాడు, నీ న్యాయమైన జీవితాన్ని ఆయన తూకం వేస్తాడు. మానవుని ఆత్మ ఏ విధముగా ఉన్నదో ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. నీ ఆత్మ సాధువైన ఆత్మగా ఉన్నదో లేదో ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. ఆయన తూకం వేసినప్పుడు ఆయన తూకంలో మనం సరిపోవాలి. ప్రియులారా, మెనే టెకేల్ ఫార్సన్ అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన తూకం మనల్ని ఏ తూకం వేస్తాడంటే మన యథార్థమైన జీవితాన్ని ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మమ్మల్ని తూకం వేయుచున్నారని నీ వాక్యం సెలవిస్తున్నది. మా యథార్థమైన జీవితాన్ని మీరు తూకం వేయుచున్నారు, సాధువైన జీవితాన్ని తూకం వేయుచున్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు తూకం వేయుచున్నారు. మీరు తూకం వేస్తున్నప్పుడు ప్రభువా, మేము ఆ తూకంలో సరిపోనట్లుగా మీరు సహాయం చేయండి. ఈ దినం వాక్యం ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందవలసిందని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన బిడ్డలందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.